హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ ఈ సేవ బాపట్ల. మనకి ఎంసెట్ 2025 అడ్మిషన్స్ ఫైనల్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇదే అండి ఫైనల్ వెబ్ కౌన్సిలింగ్. ఇంకా మళ్ళీ పెట్టుకోవడానికి ఎంపీసీ వాళ్ళకి ఇంకొక అవకాశం లేదు. ఇదే ఫైనల్ స్టేజ్ అనమాట. మనకి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఉందండి. ఎప్పటి నుంచి అంటే 27 ఇక్కడ చూసుకున్నట్లయితే మనము 27/7/2025 నుంచి 30/7/2025 వరకు అయితే మనము రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ప్రాసెసింగ్ ఫీజు రెండు పెట్టుకోవచ్చండి. ఏదైతే వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజీలో మనం ఏదైతే మనం పెట్టుకోవాలనుకుంటామో అది ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందండి. 28/7/2025 నుంచి 31/7/2025 ఈరోజు స్టార్ట్ అయిందండి. మనకి ఏమన్నా కాలేజీలు చేంజ్ చేసుకోవాలన్నా కానీ పైకి కిందికి మార్చుకోవాలనుకున్నా కానీ 1వ తారీఖు వరకు ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ రోజు కూడా మనం పెట్టుకోవాలంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మనం పెట్టుకున్న కాలేజీలో మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి 4th ఆగస్ట్ 4/8/2025 రోజు రిలీజ్ అవుతుంది. ఆ రోజు మనకి ఏ కాలేజీలో వచ్చిందో సీట్ అది చూసుకొని 4/8/2025 నుంచి 8/8/2025 వరకు మనం కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఓపెన్ చేయగానే యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంటుంది. అది యాక్సెప్ట్ చేసేసి అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఫేజ్లో మనం ఇంకా పెట్టుకోకపోతే ఇంకా నెక్స్ట్ ఎంపీసీ వాళ్ళకి అనేది వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టాప్ అయిపోయిద్దండి. నెక్స్ట్ బైపీసీ వాళ్ళకి ఓపెన్ అయింది. ఎంపీసీ వాళ్ళు ఇదే లాస్ట్ ఛాన్స్. మీరు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో లేకపోతే మీకు వచ్చిన కాలేజ్లో ఆ కాలేజ్ మీకు నచ్చలేదో ఇదే ఫైనల్ ఫేజ్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫేజ్ అయిపోతే నెక్స్ట్ ఎంపీసీ వాళ్ళకి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ అండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను తప్పకుండా.